రామ్ చరణ్ తాజాగా బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ చిత్రం చేస్తున్నారు. టైటిల్ ఇంకా పెట్టని ఈ చిత్రం ప్రస్తుతం RC16 వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో 3వ షెడ్యూల్ జరుగుతుంది. వేగంగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసి దసరా లేదా దీపావళికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పాటలను రెడీ చేసే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పటికే AR రెహమాన్ కొన్ని పాటలను రెడీ చేశాడట. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ పాట పాడబోతున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్లో NTR, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాల్లో పాటలను పాడారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా పాటకు సిద్ధమయ్యాడట. ఇక మొదటి పాటను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాంగ్స్ ఒక రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి పాటతోనే సినిమా మీద భారీ అంచనాలు పెంచాలని చూస్తున్నారు. RC16 సినిమా స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తుంది. అంతేకాదు విలేజ్ ఓరియంటెడ్ యాక్షన్ సినిమా అని సమాచారం. చాలా ఫాస్ట్గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు టీం. అనుకున్న లెక్కలు సెట్ అయితే దసరాకి లేదా దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాకు ఇప్పటికే 2 సాంగ్స్ ఇచ్చాడని టాక్. అయితే RC16లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటను రామ్ చరణ్ పాడుతున్నారని సమాచారం. మెగా ఫ్యామిలీలో పాటలు పాడడం కొత్తేం కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ సినిమాల్లో పాటలు పాడి ఫ్యాన్స్ను దిల్ఖుష్ చేసిన వారే. ఇక ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చిందంటున్నారు. ఇదే నిజమైతే గనక చరణ్ పాడే పాట ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు రామ్ చరణ్ యాక్టింగ్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన ఫ్యాన్స్ చరణ్ సాంగ్ పాడితే ఎలా ఉంటుందోనని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. RC16 సినిమా విషయానికి వస్తే పీరియాడిక్ టచ్తో పాటు గెటప్, లుక్స్కు అత్యంత ప్రాధాన్యం ఉన్న సినిమా అనే మాట వినిపిస్తుంది. ఈ సినిమా కథకు, గెటప్కు చాలా రిలేషన్ ఉంటుంది. కాబట్టి సెట్లో రామ్ చరణ్ తన చిత్ర యూనిట్కు సీరియస్గా కొన్ని ఆంక్షలు విధించారట. ఈ చిత్ర యూనిట్ సభ్యులెవరూ కూడా సెట్లోకి సెల్ ఫోన్ తీసుకురాకుండా కండిషన్స్ పెట్టారట. దాంతో పైరసీ, లీకులకు అడ్డు కట్టవేసే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.